Okay, well, hello everyone, welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Right, ఇవాల్టి మన సెషన్లో మీరు కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిన మేరకు ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయినటువంటి కొత్త డిస్ట్రిక్ట్స్ దాని గురించి డిస్కస్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, వాటి విశిష్టత ఏంటి, అది కూడా మనం ఇవాల్టి సెషన్లో డిస్కస్ చేద్దాం. టోటల్గా మనం ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలి అని అంటే ఇదివరకు నేను ఆల్రెడీ స్టాటిక్ పార్ట్లో ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రైట్ నో ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారండి? నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ డిప్యూటీ సీఎంగా ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఎవరున్నారు? అబ్దుల్ నాజర్ గారు. ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా అబ్దుల్ నాజర్ గారు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఏపీకి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సీఎంగా ఎవరు పనిచేశారు అనంటే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన మహిళా సాధికారత కోసం చాలా పాటుపడినటువంటి వ్యక్తి. ఆ విధంగానే ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నది అట్లా ఆయన పేరు మీదుగానే ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నది ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు హీ వాజ్ ద ఫస్ట్ సీఎం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు అవతరించింది? 1953. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. దట్ ఈజ్ ఆన్ 1st November 1953. ఎవరి సాక్రిఫైస్కి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అనంటే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ 52 day హంగర్ స్ట్రైక్. 52 days నిరాహార దీక్ష చేశారు. ఎవరు? పొట్టి శ్రీరాములు గారు 58 days. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆయన చేసినటువంటి హంగర్ స్ట్రైక్ ప్రతిఫలంగా మనకి ఆంధ్ర రాష్ట్రం అన్నది ఏర్పడింది. అయితే ఇది వరకు మన ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి లాంగ్వేజ్ బేసిస్ అంటే తెలుగు భాషని బేస్ చేసుకుని ఏర్పడినటువంటి రాష్ట్రం, లింగ్విస్టిక్ బేసిస్ని ఏర్పడినటువంటి రాష్ట్రం ఏది అని అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. మరి మొట్టమొదటి లింగ్విస్టిక్ బేసిస్ని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే ఇట్ ఈస్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఒడిశా. 1931 ఆ టైం పీరియడ్లోనే ఒడిశా అన్నది ఒడియా లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఏర్పడింది. దట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్. దాని తర్వాత తెలుగు లాంగ్వేజ్ని బేస్ చేసుకొని అదేవిధంగా తెలుగు భాషని బేస్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చేసి ఇది వరకు మెడ్రాస్తో కలిసి ఉండేది. ఈ మెడ్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం అన్నది డివైడ్ అయిపోయింది. ఈ రాయలసీమ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదండి, అది అట్లా డివైడ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నది. మెడ్రాస్లో కలిసి ఉండేది. దాని తర్వాత ఏపీ అయిపోయింది. ఇది వరకు అయితే ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది కదా 2014లో. ఏర్పడక ముందు తెలంగాణ కూడా క్లబ్ అయి ఉండేది కాబట్టి అట్లా అలా ఏర్పడినటువంటిది. లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్. అలా కాకుండా పోస్ట్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ అలా అడగకుండా లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని పెట్టాలి. ప్రీ ఇండిపెండెన్స్, ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే ఒడిశా. పోస్ట్ ఇండిపెండెన్స్ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి అని అంటే టోటల్గా 11 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మన హైదరాబాద్ ఇవన్నీ కూడా క్లబ్ అయిపోయినాయో దాని తర్వాత 10 డిస్ట్రిక్ట్స్ యాడ్ అయ్యి టోటల్గా మనకి 21 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. దాని తర్వాత ఇంకో 2 డిస్ట్రిక్ట్స్ కూడా ఏర్పడటం వల్ల ఇంకో 2 డిస్ట్రిక్ట్స్ కూడా ఆల్రెడీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో 2 డిస్ట్రిక్ట్స్ కలవటం వల్ల టోటల్గా మనకి 23 డిస్ట్రిక్ట్స్. అంటే ఇది నేను జస్ట్ ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు చెప్తున్నా. దట్ ఈస్ 23 డిస్ట్రిక్ట్స్ అలా ఉండేవి. దాని తర్వాత డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణకి 10 డిస్ట్రిక్ట్స్, తర్వాత ఆంధ్రాకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉండేవి అని అంటే 13 డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. తర్వాత మనకి మన సీఎం ప్రీవియస్ ఫార్మర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2022వ సంవత్సరంలో ఇంకొక 13 డిస్ట్రిక్ట్స్ యాడ్ అయ్యాయి. అట్లా యాజ్ అ హోల్ 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అని అంటే ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇది వరకు దీని క్రోనాలజీ ఇది. ఇప్పుడు రైట్ నౌ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అని అంటే 26 డిస్ట్రిక్ట్స్. దాంట్లో ఏరియా వైజ్ అబ్జర్వ్ చేస్తే లార్జెస్ట్ వన్
లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏది అని అంటే దట్ ఈస్ ఏరియా వైజ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మన దిస్ ఈజ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. దట్ ఈస్ ఏరియా వైజ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ అనుకుంటా. సారీ నాట్ అమరావతి, ప్రకాశం ఈజ్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్. స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదండి ఏరియా వైజ్? స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి దట్ ఈస్ వైజాగ్. అదేవిధంగా పాపులేషన్ వైజ్ మీరు గమనించినట్లయితే పాపులేషన్ వైజ్ మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ ఏది అని అంటే దట్ ఈస్ నెల్లూరు. రైట్ నౌ మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ నెల్లూరు. అదేవిధంగా లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్, పాపులేషన్ అంత ఎక్కువ లేనటువంటి డిస్ట్రిక్ట్ ఏది అని అంటే దట్ ఈస్ పార్వతీపురం. ఇది వచ్చేసి లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ అనమాట. పార్వతీపురం, మన్యం ఇది లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్. ఇది జస్ట్ అట్ ఎ గ్లాన్స్, ఓకే కదా? రైట్. లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వాటి గురించి డిస్కస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త డిస్ట్రిక్ట్స్ ని ఏర్పాటు చేశారు అని చెప్పుకున్నాం. అండర్ విచ్ సెక్షన్ అని అంటే దట్ ఈస్ సెక్షన్ 3(5) ఆఫ్ ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్. దీని ద్వారా ఇది వరకు ఆల్రెడీ ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్స్ కి ఇంకొక 13 డిస్ట్రిక్ట్స్ యాడ్ చేసి టోటల్ గా 26 డిస్ట్రిక్ట్స్ ని ఏర్పాటు చేశారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టోటల్ గా ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు అని అంటే 26 ఉన్నాయి. ఈ డిసిషన్ వల్ల టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్స్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 13 నుంచి 26 కి పెరిగింది. కొత్త డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయి? దట్ ఈస్ పల్నాడు, నంద్యాల, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, శ్రీ సత్యసాయి, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య అండ్ శ్రీ బాలాజీ. ఇట్లా టోటల్ గా ఎన్ని ఉన్నాయి అని అంటే 26. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ కొత్త డిస్ట్రిక్ట్ ఏర్పడింది అది కూడా మనం గుర్తు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ డిస్ట్రిక్ట్ ఏర్పడింది అని చెప్పి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన్యం వచ్చేసి వెయిట్ కలర్ చేంజ్ చేసుకుందాం. మన్యం వచ్చేసి మనకి విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి మన్యం అన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏర్పడింది. దిస్ ఈజ్ విజయనగరం డిస్ట్రిక్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి అనకాపల్లి మరియు అల్లూరి ఈ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏర్పడ్డాయి అని అంటే వైజాగ్ నుంచి ఇవి ఏర్పడ్డాయి. మొత్తం టోటల్ గా మళ్ళీ మనకి 13 న్యూ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. తర్వాత కాకినాడ, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చేసి కాకినాడ అండ్ కాకినాడ మరియు కోనసీమ ఇవి వచ్చేసి ఈస్ట్ గోదావరి నుంచి ఈ డిస్ట్రిక్ట్స్ కార్వ్ అవుట్ అయ్యాయి. అండ్ వెస్ట్ గోదావరి నుంచి కూడా ఒక డిస్ట్రిక్ట్ కార్వ్ అవుట్ అయ్యింది. దట్ ఈజ్ ఏలూరు వచ్చేసి వెస్ట్ గోదావరి నుంచి సెపరేట్ డిస్ట్రిక్ట్ లాగా ఏర్పడింది. అండ్ పల్నాడు మరియు బాపట్ల ఈ రెండు ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి కార్వ్ అవుట్ అయ్యాయి అని అంటే దోస్ ఆర్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కార్వ్ అవుట్ అయ్యాయి. నంద్యాల వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్ నుంచి? దట్ ఈస్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కర్నూలు నుంచి సెపరేట్ డిస్ట్రిక్ట్ లాగా నంద్యాల ఏర్పడింది. శ్రీ సత్యసాయి వచ్చేసి ఇది వచ్చేసి అనంతపూర్ నుంచి శ్రీ సత్యసాయి కొత్త డిస్ట్రిక్ట్ లాగా ఏర్పడింది. తిరుపతి దట్ ఈస్ ఫ్రమ్ చిత్తూరు నుంచి ఇట్ హ్యాస్ బీన్ శ్రీ బాలాజీ ఉంది కదా, దట్ ఈస్ ఫ్రమ్ చిత్తూరు. అదేవిధంగా అన్నమయ్య వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్ నుంచి కార్వ్ అవుట్ అయ్యింది అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ కడప నుంచి అన్నమయ్య డిస్ట్రిక్ట్. అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి కృష్ణా నుంచి కార్వ్ అవుట్ అయ్యింది. ఇవన్నీ కూడా టోటల్ గా కొత్తగా ఏర్పడినటువంటి 13 న్యూ డిస్ట్రిక్ట్స్ దట్ వర్ carved out from 13 other districts అన్నమాట. రైట్. డిస్ట్రిక్ట్స్ నేమ్స్ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, వైజాగ్, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ. ఇదంతా కూడా మీకు కావాలంటే స్నాప్ తీసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దట్ ఈస్ అనంతపూర్. దిస్ ఈస్ నోన్ ఫర్
what Anantapur district is known for its agriculture with crops like groundnuts, sunflowers, millets. ఇవన్నీ కూడా ఇక్కడ బాగా అనంతపూర్లో బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మినరల్ రిజర్వ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ మేజర్ హబ్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, స్పిన్నింగ్ మిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తిరుపతి అనగానే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ ఉన్నటువంటి ఆ తిరుపతి ప్రసాదం, దానికి కూడా ఆ ప్రసాదానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది కదా, తిరుపతి ప్రసాదం, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది టిటిడి వచ్చేసి ఏ హిల్స్ లో సిచ్యువేట్ అయ్యి ఉంది, ఇది కూడా క్వశ్చన్ లాగా అడగొచ్చు. శేషాచలం హిల్స్, వాటిని 7 హిల్స్ అని కూడా అంటారు. అక్కడ ఆ ప్రాంతంలో లొకేట్ అయ్యి ఉంది కదా, దట్ ఈస్ తిరుపతి. పాపులర్ పిలిగ్రిమేజ్ సెంటర్ నోన్ ఫర్ వెంకటేశ్వర టెంపుల్. అది మాత్రమే కాదు, వెంకటేశ్వర అన్నటువంటి పేరుతో యూనివర్సిటీ కూడా ఉంది అక్కడ. వెంకటేశ్వర యూనివర్సిటీ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు. అంటే ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ లాగా తిరుపతి అనగానే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేది పిలిగ్రిమేజ్ సెంటర్, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. ఈస్ట్ గోదావరి అనగానే మనకి ఇమీడియట్ గా స్ట్రైక్ అవ్వాల్సింది ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కొన్ని ప్రాంతాలు అంటాం, పంజాబ్ ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రైస్ బౌల్ అని చెప్పేసి దేనికి పేరు అని అంటే మన ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని రైస్ బౌల్ లాగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రైస్ ఎక్కువగా పండడం వల్ల, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవి ఎక్కువ ఉండడం వల్ల. ఈస్ట్ గోదావరి ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అగ్రికల్చర్, ప్యాడీ, కోకోనట్, షుగర్ కేన్ ఇవన్నీ కూడా అబండెంట్ గా పెరగటం. దట్ ఈస్ మేజర్ రీజన్. ఎక్కువ ఇక్కడ రివర్ డెల్టాస్ ఉండటం వల్ల, కృష్ణా డెల్టా ఆ డెల్టాస్ ఉండటం వల్ల ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగా ఉండి అగ్రికల్చర్ కూడా బాగా ఉంటుంది. దీనితో పాటు ఈ ఆక్వా కల్చర్ కి కూడా మంచి విశిష్టమైన స్థానం ఉంటుంది. ఆక్వా కల్చర్, రొయ్యలు, ఈ ఫిషరీస్ ఇవన్నీ కూడా ఆ రీజియన్స్ లో ఎక్కువగా ఉంటాయి ఈస్ట్ గోదావరి. గుంటూరు డిస్ట్రిక్ట్ అనగానే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేది ఏంటంటే గుంటూరు మిర్చి కాకుండా టొబాకో. ఈ టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా, టొబాకో బోర్డ్ దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ గుంటూరు ఓన్లీ. మిర్చికి కూడా ఫేమసే, కాకపోతే టొబాకో కల్టివేషన్ కూడా ఎక్కువగా ఈ ప్రాంతం నుంచే టొబాకో హబ్ లాగా గుంటూరు అన్నది సర్వ్ చేస్తూ ఉంటుంది. అగ్రికల్చర్ క్రాప్స్ లైక్ చిల్లీస్, టొబాకో అండ్ కాటన్ వీటికి బాగా ఫేమస్. అసలు చిల్లీస్ అన్న కాన్సెప్ట్ మనకి ఎవరి నుంచి వచ్చింది, ఏ యూరోపియన్స్ నుంచి వచ్చింది అని అంటే పోర్చుగీస్ ఆర్ ద ఫెలోస్ హూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ గ్రీన్ చిల్లీస్ టు ఇండియన్స్. చిల్లీస్ అన్న కాన్సెప్ట్, మెయిజ్ ఇవన్నీ కూడా ఎవరి నుంచి మన భారతదేశానికి వచ్చాయనంటే ఫ్రమ్ పోర్చుగీస్ ఫెలోస్. ఈ పోర్చుగీస్ పర్సన్స్ నుంచి మనకి ఈ థింగ్స్ అన్ని తెలుసు, ఈ గ్రీన్ చిల్లీ కాన్సెప్ట్ వచ్చింది. అట్లా ఈ చిల్లీస్, టొబాకో, కాటన్ ఇవి ఎక్కువగా అబండెంట్ గా పెరుగుతాయి. అండ్ దిస్ డిస్ట్రిక్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ హబ్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి కూడా బాగా పాపులర్ అని చెప్పొచ్చు. స్పిన్నింగ్ మిల్స్, టెక్స్టైల్ మిల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి కూడా చాలా యూనివర్సిటీస్ అన్ని, ఈవెన్ దానికి చుట్టుపక్కలే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇవన్నీ కూడా అక్కడే సరౌండింగ్ ఏరియాస్ లో ఉండేది. ఇదే వరకు ఈవెన్ అవర్ మండల్ దట్ ఈస్ మాచర్ల, ఇది వరకు గుంటూరు డిస్ట్రిక్ట్ ఆ పరిధిలోకి వచ్చేది. కాకపోతే దాని తర్వాత ఏమైపోయింది అని అంటే ఇప్పుడు ఇట్ హ్యాస్ బీన్ పల్నాడు డిస్ట్రిక్ట్ జాబితాలోకి వేసారు. ఇందాక చెప్పాను కదా, పల్నాడు, బాపట్ల, దోస్ హ్యావ్ బీన్ కార్డ్ అవుట్ యాజ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి. ఇది వరకు గుంటూరు డిస్ట్రిక్ట్ లాగా ఉండేది మాచర్ల, బట్ ఇట్ నవ్ కేమ్ అండర్ పల్నాడు. సరే, కృష్ణా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అగ్రికల్చర్. ఇక్కడ కూడా ప్యాడీ, షుగర్ కేన్, బనానా ఇవన్నీ బాగా అబండెంట్ గా పెరుగుతాయి. కనకదుర్గ టెంపుల్, ఇందాక టీటీడీ ఎలాగైతే చెప్పుకున్నామో కనకదుర్గ టెంపుల్ కొండ మీద ఉంటుంది. ఆ కనకదుర్గ టెంపుల్ యొక్క ఆ టెంపుల్లో ఉన్నటువంటి అమ్మవారు ఉంటారు కదా, ఆవిడ ముక్కుపుడు వరకు వాటర్ వచ్చాయనంటే ఇంకా అంతం అని చెప్పేసి బిలీఫ్, ఒక లెజెండ్ ద్వారా అలా నమ్ముతారనమాట. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ హబ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా మంది పర్సనాలిటీస్ కూడా ఈ డిస్ట్రిక్ట్ నుంచే వచ్చారు, ఈ ఏరియా నుంచి వచ్చిన పర్సనాలిటీస్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి అంటారు. అండ్ కర్నూలు, నెక్స్ట్ కర్నూలు అనగానే మన ఏపీ ఫామ్ అయినప్పుడు ఏపీకి క్యాపిటల్ సిటీ ఏదండి, దట్ ఈజ్ ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలే మొట్టమొదట క్యాపిటల్ సిటీ లాగా ఉండేది. తర్వాత హైదరాబాద్ జాయిన్ అయ్యాక, తర్వాత మన తెలంగాణ సెపరేట్ అయిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా ఒక 10 సంవత్సరాలు హైదరాబాదే ఉంది. రీసెంట్ గానే ఆ ఉమ్మడి రాజధాని కూడా 10 సంవత్సరాల కాలం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు అమరావతి సర్వింగ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, నోన్ ఫర్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ కూడా మేజర్ మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి. సెవరల్ పిలిగ్రిమేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. పేట ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ, అది
ఫేమస్, ఇంపార్టెంట్ హబ్, ఎడ్యుకేషన్ సెక్టర్, దీనికి ఇంపార్టెంట్ హబ్, క్యాపిటల్ సిటీ అది గుర్తుపెట్టుకోండి కర్నూలు అనగానే. అండ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ అగ్రికల్చర్, ప్యాడీ, షుగర్ కేన్. ఓకే, సెవరల్ మేజర్ పిల్గ్రిమేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. రంగనాథ స్వామి టెంపుల్ ఆక్వా కల్చర్ కి దీనికి బాగా పాపులర్ పొట్టి శ్రీరాములు నెల్లూరు. ప్రకాశం వచ్చేసి దిస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ దట్ ఈస్ known for its agriculture. ఇది కూడా సేమ్. సెవరల్ పిలిగ్రిమేజ్ సైట్స్, మల్లికార్జున టెంపుల్ అనంటే శివ టెంపుల్ ఓన్లీ ప్రకాశం. ఇది ఇక్కడ కూడా చాలా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. శ్రీకాకుళం అగ్రికల్చర్, ప్యాడీ ఇవన్నీ కూడా. హోమ్ టు సెవరల్ మేజర్ పిలిగ్రిమేజ్. శ్రీ ముఖలింగ టెంపుల్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి జనరల్ గా లార్డ్ శివ హీ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శివలింగ కదా. ఆ శివలింగం మీద అంటే నార్మల్గా శివలింగం ఉంటుంది, ఆ శివలింగం మీద ఆ లార్డ్ శివ యొక్క ఫేస్ చెక్కి ఉంటుంది అనమాట, అది ముఖలింగం అని అంటే. ఆ ఫేమస్ ముఖలింగ టెంపుల్ కూడా ఈ డిస్ట్రిక్ట్ లో ఉండటం విశేషం. రైట్. వైజాగ్ లార్జెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, కాకపోతే ఏరియా వైజ్ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ చెప్పుకున్నాం కదా. ఏరియా వైజ్ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్. రీసెంట్ గా వైజాగ్ నుంచి రిషికొండ బీచ్, ఈ రిషికొండ బీచ్ కి ఉన్నటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ రీసెంట్ గా కొన్ని డేస్ హాల్ట్ అయింది కదా, దాని తర్వాత మరలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ దానికి తిరిగి ఇచ్చేసారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ జనరల్ గా ఒక 10 రోజులు హోల్డ్ చేస్తారు. రివైవ్ చేసుకోగలిగితే మళ్ళీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఆ బీచెస్ కి లభించేస్తుంది. రీసెంట్ గా రిషికొండ బీచ్ ఫ్రమ్ వైజాగ్, ఇట్ ఈస్ ఇన్ న్యూస్, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా. ద సిటీ ఈజ్ హోమ్ టు మేజర్ పోర్ట్స్, కోస్టల్ ఏరియాలో బాగా పాపులర్ ఏరియా వైజాగ్ గా చెప్తాం. ఈవెన్ ఇంపార్టెంట్ హబ్ ఫర్ టూరిజం మాత్రమే కాదు, ఈవెన్ అరకు వ్యాలీ కూడా మనకి ఇక్కడే ఉంది కదా, వైజాగ్ కి దగ్గరలోనే అరకు వ్యాలీ ఉంది. అక్కడ దొరికేటువంటి అరకు కాఫీ, దానికి జిఐ ట్యాగ్ కూడా ఉంది కదండి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఉన్నది. దట్ ఈజ్ నేలపట్టు టాయ్స్ అవి కూడా ఉంటాయి వైజాగ్. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా దిస్ ఈజ్, ఇది వరకు ఫిల్మ్స్ ని చిత్రీకరించాలి అని అంటే అదే మెయిన్ సెంటర్, వైజాగే మెయిన్ సెంటర్ లాగా యాక్ట్ చేసేది. విజయనగరం దానికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. డిస్ట్రిక్ట్ లొకేటెడ్ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రిచ్ కల్చరల్ హెరిటేజ్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అక్కడ ఎక్కువగా ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టర్ అవంతా కూడా ఎక్కువగా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇంకా ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటే చెప్పక్కర్లేదు. గోదావరి డిస్ట్రిక్ట్స్ they served as a major hub for cultivation of rice, paddy, ఇంకా ఆక్వా కల్చర్. గోదావరి అనగానే మనకి ఫుడ్ గుర్తుకు రావాలి. ఆ ఫుడ్ లో మనకి రైస్ మేజర్గా రైస్, దానితో పాటు ఫిషరీస్ ఎక్కువగా ఉంటాయి, అది విశిష్టత. వెస్ట్ గోదావరి నోన్ ఫర్ ఇట్స్ ఫర్టైల్ ల్యాండ్. ఎస్, ఫర్టైల్ ల్యాండ్, అబండెంట్ వాటర్ రిసోర్సెస్, వాటర్, ల్యాండ్ ఇవి అబండెంట్ ఉంటాయి అక్కడ. ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ఫిషింగ్ ఇండస్ట్రీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిషింగ్ పోర్ట్స్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా మనం మచిలీపట్నం పోర్ట్, దాని గురించి కూడా డిస్కస్ చేసాం కదండి. మచిలీపట్నంలో ఒక పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, ఆ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అన్నది 48% కంప్లీట్ అయిపోయింది. బై ద ఎండ్ ఆఫ్ 2026 ఎండింగ్ కి ఇది కంప్లీట్ ఆపరేషన్ లోకి వస్తుంది అని చెప్పేసి కూడా నేను డిస్కస్ చేశాను సెపరేట్ గా. దాని గురించి మనం షార్ట్ కూడా చేసుకున్నాం, అది కూడా ఇంపార్టెంట్ అని. తర్వాత వైఎస్ఆర్ కడప, ఇది వచ్చేసి ఇది రిచ్ మినరల్ సోర్సెస్ కి బాగా పాపులర్. వైఎస్ఆర్ కడప మైనింగ్ ఇండస్ట్రీస్ మేజర్ గా దానికి బాగా ఫేమస్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. చిత్తూరు డిస్ట్రిక్ట్ వచ్చేసి సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్, SEZ. దీని ప్రాధాన్యత తెలుసు కదండి. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి అని అంటే, అక్కడ నుంచి ఏమైనా ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే మేజర్ రిసోర్సెస్ అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి దాన్ని ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ అ స్పెషల్ ఎకనామిక్ జోన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా మన భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గా డిక్లేర్ చేశారు. అంటే ఆ ప్రాంతాల నుంచి అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ని బట్టి ఎకనామిక్ యాక్టివిటీస్ చేయటం, ఇట్లా ట్రేడ్ ఇలాంటివి చేయటం, కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ అవుతుంది. దట్ ఈస్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ యాజ్ అ స్పెషల్ ఎకనామిక్ జోన్. సెవరల్ మల్టీనేషనల్ కంపెనీస్, సామ్సంగ్, పెప్సీ, బ్రిటానియా అట్లాంటి చాలా కంపెనీస్ ని కూడా అట్రాక్ట్ చేసి అక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చేసింది చిత్తూరు డిస్ట్రిక్ట్. అగ్రికల్చర్ సెక్టర్లో ఇంకా మనం చెప్పక్కర్లేదు. పార్వతీపురం మన్య, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. పార్వతీపురం మన్య
లీస్ట్ పాపులస్ స్టేట్ ఇక్కడ లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ లో లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ పార్వతీపురం మన్య ఆంధ్రప్రదేశ్ బార్డర్. ఇట్ బార్డర్స్ ఒడిషాకి బార్డర్ లాగా ఉంటుంది. మార్కెట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, అగ్రికల్చర్ ఇవన్నీ ఉంటాయి. కల్చరల్ సైట్స్ ఫేమస్ పైడితల్లి అమ్మవారి టెంపుల్, అది ఆ పైడితల్లి అమ్మవారి టెంపుల్ దట్ ఈస్ ఫేమస్ ఓవర్ దేర్. అల్లూరి సీతారామరాజు గారు హీ వాజ్ నోన్ ఫర్ హిజ్ వాలర్. అల్లూరి సీతారామరాజు గారు అనగానే బ్రిటిషర్స్ కి ఎదురెళ్ళి మరి ఆయన వీళ్ళ కోసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఫైట్ చేసినటువంటి గ్రేట్ లీడర్ అల్లూరి సీతారామరాజు గారు. బ్లెస్డ్ విత్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫనా. ఈస్టర్న్ ఘాట్స్ లో ఈ రీజియన్ ఉంటుంది. నోన్ ఫర్ ఇట్స్ అగ్రికల్చర్. ఇంకా ఈస్టర్న్ ఘాట్స్ అనగానే మనకి ఫ్లోరా అండ్ ఫనా అంటే వైడ్ వెరైటీ ఆఫ్ ట్రీస్, యానిమల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాఫీ, టీ, స్పైసెస్, క్యాష్యూ నట్స్ ఇవన్నీ అబండెంట్ గా పెరుగుతాయి. ట్రైబల్ కల్చర్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ట్రైబ్స్ నివసిస్తారు అక్కడ. అనకాపల్లి రిచ్ హిస్టరీ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ విత్ సెవరల్ ఏన్షియంట్ టెంపుల్స్ అండ్ యూనిక్ ఆర్ట్. కొండపల్లి టాయ్స్, ఎస్ కొండపల్లి టాయ్స్, దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ టాయ్స్. కొండపల్లి బొమ్మలు, ఇవి కొండపల్లి బొమ్మలకి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. ఐ మీన్ దాంట్లో యూజ్ చేసేటువంటి వుడ్ అది యూనిక్ ఉంటుంది. కొండపల్లి టాయ్స్ అండ్ బూడిది బ్రాస్ వేర్. ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ హబ్ లాగా కూడా ఇది యాక్ట్ చేస్తుంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ నుంచి, ఇండస్ట్రియల్ పార్క్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. కాకినాడ అనగానే మేజర్ మొన్న చెప్పుకున్నాం కదా మచిలీపట్నం, దట్ ఈస్ సిచ్యువేటెడ్ నియర్ బై కాకినాడ ఓన్లీ. ఫిషింగ్, టెక్స్టైల్స్, అగ్రికల్చర్, దీనికి సీ పోర్ట్స్ మేజర్ గా ఇట్ సర్వ్ యాజ్ ద లార్జెస్ట్ సీ పోర్ట్స్ ఇన్ ఇండియా. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి న్యాచురల్ హార్బర్. హార్బర్ అంటే ఆ ప్లేస్ వేర్ షిప్స్, బోట్స్ వచ్చేసి అక్కడ హాల్ట్ అవ్వడం, దట్ ఈస్ న్యాచురల్ హార్బర్ లాగా ఇది ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో న్యాచురల్ హార్బర్ లాగా ఉంటుంది. కల్చరల్ హెరిటేజ్, బీచెస్, కాకినాడ బీచ్ కూడా చాలా ఫేమస్. కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఇక్కడే ఉంది. వెరీ ఇంపార్టెంట్. డచ్ సిమెట్రీ కూడా ఇక్కడ ఉంటుంది. సిమెట్రీ అంటే ఏంటండి, సిమెట్రీ ఈజ్ నథింగ్ బట్ శ్మశాన వాటిక, అది కూడా. దట్ ఈస్ ఆల్సో కల్చరల్ ఫెస్టివల్ ఈవెంట్స్, ఈ కాకినాడ ఉత్సవం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోనసీమ వచ్చేసి ఫర్టైల్ రీజన్. కోనసీమలో బాగా కోకోనట్, దట్ ప్రొడక్షన్ ఈజ్ ఫేమస్. ప్యాడీ, కోకోనట్, బనానా, రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఇవన్నీ కూడా మనం చూడటానికి ఎక్కువగా లభిస్తాయి. కొండకర్ల ఆవ పెయింటింగ్స్, దీస్ యూనిక్ ఆర్ట్ ఫార్మ్స్. కొండపల్లి టాయ్స్ అవి మాత్రమే కాకుండా ఇవి కూడా టూరిస్ట్ డెస్టినేషన్ లాగా కూడా ఇది ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఉండేటువంటి బీచెస్ వాటి వల్ల. ఏలూరు కూడా ఇట్ ఈస్ నియర్ టు వెస్ట్ గోదావరి ఓన్లీ. బిజినెస్ కమ్యూనిటీ లాగా, కల్చరల్ హెరిటేజ్. కొల్లేరు లేక్, ఎస్ కొల్లేరు లేక్, ఇది ఏలూరుకి దగ్గరలో ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కొల్లేరు లేక్ ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పేసి అని అంటాం కదా, కాకపోతే బ్రాకిష్ వాటర్ లేక్ లాగా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ లాగా ఉండేది. కాకపోతే తర్వాత కాలంలో బ్రాకిష్ వాటర్ అయిపోయిందని చెప్పేసి అంటారు. మైగ్రేటరీ బర్డ్స్ కూడా అక్కడికి రావటం అప్పుడప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్టీఆర్ విజయవాడ మేజర్ కమర్షియల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ యాజ్ ఇట్ వాజ్ హోమ్ టు హిమ్. ద సిటీ ఈజ్ హోమ్ టు సెవరల్ ఏన్షియంట్ టెంపుల్స్. అదేవిధంగా రినౌండ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటీస్, ఐఐటీస్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇందాక ఏఎన్యు గుంటూరుకి దగ్గరగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ గుంటూరు విజయవాడ. ఐ మీన్ 1 hour డిస్టెన్స్ లోనే ఉంటాయి, అంతే ఏం లేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతంలోనే లొకేట్ అయ్యి ఉన్నది. పల్నాడు, ఇట్ ఈస్ ఆర్ట్స్. పల్నాడు ఆఫ్ కోర్స్ హిస్టారిక్ అగ్రికల్చర్ రీజియన్. కాకపోతే ఇది స్టోన్ ఏరియా, ఎక్కువగా రాక్ ఏరియా, బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ రెంటచింతల అన్నటువంటి ప్రాంతం మాది. బేసిక్లీ మాచర్ల ఆ ఏరియాకి దగ్గరలో రెంటచింతల అన్నది ఉంటుంది. ఆ రెంటచింతలలో ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అయ్యేది ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతంలోనే. రెంటచింతల అనగానే గుర్తు రావాల్సింది హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యేది ఎక్కడ అని అంటే రెంటచింతల, ఫ్రమ్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఓన్లీ. మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ అంత ఏముండదు, కాకపోతే యూనిక్ పొలిటికల్ హిస్టరీ. ఎస్, పల్నాడు అనగా ఈ పొలిటికల్ హిస్టరీ బాగా
ఫ్యాక్షనిజం ఇవన్నీ కూడా కొంచెం ఇప్పటికీ కూడా ఎక్కువగానే ఉంటాయి. బాపట్ల వచ్చేసి బాపట్ల బీచ్ దట్ ఈస్ ఫేమస్. ఎడ్యుకేషనల్ సెంటర్ కూడా, అగ్రికల్చర్ సెంటర్ కూడా, హోమ్ టు నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా. రైట్. నంద్యాల అనగానే ఎడ్యుకేషన్ సెంటర్, మేజర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ లైక్ నంద్యాలలో మనకి ఒకప్పుడు అయితే బ్యాంక్ కోచింగ్ వాటికి బాగా పాపులర్గా ఉండేది. ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 మేజర్ హైవేస్ NH40, NH67. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సర్వ్డ్ బై బిజీ రైల్వే స్టేషన్, ఆల్సో వెల్ కనెక్టెడ్ నియర్ బై టౌన్స్ అండ్ సిటీస్. ఇవన్నీ పక్కన పెడితే హోమ్ టు సెవరల్ ఏన్షియంట్ టెంపుల్స్, మాన్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. మహానంది టెంపుల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్. బేలం కేవ్స్, లాంగెస్ట్ కేవ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. నంద్యాల్ ఫోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ అన్నమయ్య వచ్చేసి హిస్టారికల్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి. అగ్రికల్చరల్ హబ్ లాగా పనిచేస్తుంది. ట్రెడిషనల్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కలంకారీ ఆర్ట్, నిర్మల్ పెయింటింగ్స్. కలంకారీ, కలం అంటే పెన్, కారీ అని అంటే ఆర్ట్. వీళ్ళు టెక్స్టైల్స్ మీద పెన్నుతో ఫస్ట్ డిజైన్ ని డ్రా చేసి న్యాచురల్ కలర్స్ ని యూజ్ చేసి ఈ కలంకారీ ఆర్ట్ ని ప్రజెంట్ చేస్తారు. దానికి కలంకారీ ఆర్ట్ కి GI ట్యాగ్ కూడా ఉంది. దట్ ఈస్ ఆల్సో ఫేమస్. ఏది అని అంటే దట్ ఈస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. లాస్ట్ వన్ శ్రీ సత్యసాయి. ఇట్ ఈస్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్, సీనిక్ ల్యాండ్స్కేప్, టూరిస్ట్ డెస్టినేషన్ లాగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సత్యసాయి బాబా ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా అని అంటారు కదండి, అది పుట్టపర్తిలో ఇట్ ప్లేస్ కాల్డ్ ప్రశాంతి నిలయం. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ లో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏదండి అని అంటే దట్ ఈస్ ప్రకాశం. గుర్తుపెట్టుకోండి ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అది కూడా. దిస్ డిస్ట్రిక్ట్ ఇది టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈయన ఫ్రీడమ్ ఫైటర్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సీఎం గా కూడా పనిచేసింది ఈయన. ఆంధ్ర కేసరి, లయన్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పేసి ఈయనకే పేరు. పంజాబ్ కేసరి అని చెప్పేసి ఎవరిని అంటారు? పంజాబ్ కేసరి అని చెప్పి లాలా లజపతి రాయ్ గారికి పంజాబ్ కేసరి అని పేరు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ 38 మండల్స్, 715 గ్రామ పంచాయత్స్ ఇవన్నీ కలిగి ఉన్నాయి. దాంతోపాటు విశాఖపట్నం స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అది కూడా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు సరౌండెడ్ బై సింహాచలం హిల్స్, శేషాచలం తిరుపతి, వైజాగ్ సింహాచలం రేంజ్, యార్దా హిల్స్, అదేవిధంగా కంబలకొండ వైల్డ్ లైఫ్ సాంచురీ. అది కూడా తెలుగు అన్నది ఇక్కడ ప్రైమరీ లాంగ్వేజ్. తెలుగు లాంగ్వేజ్ ని బేస్ చేసుకుని ఏర్పడింది. లాంగ్వేజ్ స్పోకెన్ యాజ్ పర్ సెన్సెస్ 2011 సెన్సెస్ ప్రకారం 92.13% ఆఫ్ పాపులేషన్ స్పీక్స్ తెలుగు విత్ స్మాలర్ కమ్యూనిటీస్. అక్కడ 2.77% ఏమో ఉర్దూ మాట్లాడతారు, 2.19 హిందీ, ఒడియా వచ్చేసి 0.92% ఒడియా మాట్లాడతారు. దీనితో పాటుగా రీసెంట్ గా పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూ, ఆ స్టాట్యూ కూడా వచ్చేసి పొట్టి శ్రీరాములు గారు ఆయన స్టాట్యూ 58 feet tall స్టాట్యూ, 58 feet tall స్టాట్యూ నెక్స్ట్ అమరావతిలో బిల్డ్ చేయనున్నారు. అది మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు రీసెంట్ గా. అండ్ ఆయన హోమ్ టౌన్ అయినటువంటి ఆయన పడమటిపల్లి, ఆయన పల్లిలో ఆయన ఇల్లు ఏదైతే ఉందో ఆ హోమ్ ని మ్యూజియం లాగా కన్వర్ట్ చేస్తాము అని కూడా ఆయన మాటిచ్చారు. హోమ్ ని మ్యూజియం చేయనున్నారు పడమటిపల్లిలో ఆయన హోమ్. అండ్ అమరావతిలో 58 feet tall కలిగినటువంటి పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూని అన్వేల్ చేయనున్నారు. అమరావతిలో 58 feet tall స్టాట్యూ. ఎందుకు? ఆయన స్ట్రైక్ చేసింది 58 రోజుల స్ట్రైక్ చేసి ఆయన మృతి చెందారు కదా, చనిపోయిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. కాబట్టి అట్లా ఆయన బ్రేవరీకి, వాటికి గుర్తింపుగా, ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ కి గుర్తింపుగా ఆయన 58 feet tall స్టాట్యూ, పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూని అన్వేల్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇది కూడా ఇంపార్టెంట్. పడమటిపల్లి, దానిని అక్కడ పడమటిపల్లిలో ఆయన ఇంటిని మ్యూజియం లాగా కన్వర్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, దీస్ ఆర్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. రైట్, ఓకే, విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్ ఫర్ టుమారో. అంటిల్ దెన్ ఇంకా ఏమన్నా టాపిక్స్ కావాలి అని అంటే కీప్ కమెంటింగ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ స్టడీయింగ్, అండ్ థ్యాంక్ యూ.